నల్గొండ జిల్లా దేవరకొండలో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొమ్మెపల్లి గిరిజన గురుకుల పాఠశాల భవనం పూర్తిగా జలదిగ్బంధంలో ఇరుక్కుంది. పాఠశాల ఆవరణలో మోకాల లోతుగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాత్రి నుంచి వర్షం కురుస్తూ ఉండడంతో పాఠశాల ప్రాంగణం మొత్తం పూర్తిగా జలమయమైంది. నల్గొండ జిల్లా దేవరకొండలో వర్షం బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంది. జలదిగ్బంధంలో గిరిజన గురుకుల పాఠశాల ఇరుక్కుంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మాధవి, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాపై పడిందని చెప్పవచ్చు. ఇటు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో ఈ తుఫాన్ ప్రభావం అయితే చాలా తీవ్రంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గత రాత్రి నుంచి కూడా దేవరకొండ నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఇటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాగులంకలు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటు కొమ్మేపల్లి గిరిజన గురుకుల పాఠశాల భవనం మొత్తం కూడా వరదలో చిక్కుకుంది. వాగు సమీపంలో ఈ పాఠశాల ఉండడంతో వరద మొత్తం కూడా పాఠశాల చుట్టుముట్టేసింది. దాంతో విద్యార్థులు అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇటు రాత్రి అంతా కూడా జాగారం చేస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఉదయం తర్వాత ఇటు అధికారులు అప్రమత్తమై వాళ్ళందరినీ కూడా సమీప ప్రాంతాలకు తరలించారు. ఇక డిండి మండలం, అదే దేవరకొండ నియోజకవర్గంలోని డిండి మండలం వావిల్కోల్ గ్రామంలో కూడా వాగు 8 అడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ ప్రభావానికి ఇటు పరిసర ప్రాంతంలోని పంట పొలాలు కూడా నీట మునిగిపోయాయి. అదేవిధంగా ఇటు దేవరకొండ మండలం చింతబావి గ్రామంలో కూడా భారీ వర్షాలకు వరదలకు పత్తి పంట నీట పాలైన పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్రామంలో కూడా ఓ ఇల్లు, ఒక పాత ఇల్లు కూలిపోయింది. అదేవిధంగా ఇటు దేవరకొండ డిండి రహదారిపైన గోనకల్ గ్రామం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కొండమల్లపల్లి గౌరికొండ తాండాలో కూడా వరద ఉధృతికి ఇటు పలు ఇళ్లలోకి లోతట్టు ప్రాంతాల్లోకి తాండాల్లోకి నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం అక్కడ అంటే మొత్తం దేవరకొండ నియోజకవర్గంలో ఎక్కువగా ఈ తుఫాన్ ప్రభావం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఈదురుగాలులు, అదేవిధంగా ఈ అకాల వర్షాలకు కూడా రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొత్తం కూడా ధాన్యం తడిచిపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడైతే కోటకు వచ్చినటువంటి పంట అంతా కూడా ఈ గాలులకి మొత్తం కూడా అడ్డంగా పడిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పవచ్చు. మాధవి. రైట్, థాంక్యూ చంద్రశేఖర్.